హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు దొండకాయ పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేయడానికి కేవలం మనకు 10 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఇది కనుక చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సుమారు 7 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ 150 గ్రాములు, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి 15, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ తగినంత. ఇంకా ఇంగ్రీడియంట్స్ ముందు ఏం కావాలో అవి కూడా వీడియోలో చెప్తూ వస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన దొండకాయలను, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని బరకగా మాత్రమే మిక్సీ చేయండి. స్మూత్గా చేయొద్దండి, బరకగా మాత్రమే చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఇంకా రాబోతున్నాయి కూడా. ఇప్పుడు పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, 2 ఎండుమిర్చి, కొత్తిమీర కరివేపాకు తగినంత, 1/2 స్పూన్ పసుపు. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్ అండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని కూడా వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. లో ఫ్లేమ్లో మాత్రమే పోపు దినుసులను ఫ్రై చేయాలండి, అస్సలు మాడకూడదు. ఒక 30 సెకండ్స్ వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేయండి. థర్టీ సెకండ్స్ దాటిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని పోపులో ఫ్రై చేయండి. ఈ పచ్చడిలో మనం కారం వేయమండి, పచ్చిమిర్చితో వచ్చిన కారమే ఈ పచ్చడికి సరిపోతుంది. చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పోపులోకి ఈ పచ్చడి అంతా కలపండి. ఒక 1 మినిట్ అలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. పచ్చడి అయిపోనికి సమయం దగ్గర పడ్డదండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మధ్యలో ఒకసారి కలపండి. చూసారా, ఆయిల్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. పచ్చడి మనకు రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి.
పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. చూడండి ఎంత మంచిగా టెక్స్చర్ వచ్చింది. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.